అందరికీ నమస్కారం. భారతీయుల ఆరాధ్య దైవం గణపతి. దేశం నలుమూలలా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. మనం ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. దేశవ్యాప్తంగా అంబరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఇండియాలో తలపెట్టిన గల్లీకా గణేష్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వివిధ నగరాల గల్లీకా గణేష్ వీడియోలు మీకోసం. నా పేరు మధుసూదన్ అండి. నేను తాండూరుకి చెందినవాడిని. ప్రతి సంవత్సరం ఒక కొత్త వినాయకుడు కొత్త రూపంలో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి గోన సంచి మెటీరియల్ వాడడం జరిగింది. ఇది చేయబట్టి 6 years అవుతుంది. 6 years సపరేట్ మెటీరియల్స్తో వాడడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో వినాయకుడు చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ టిష్యూ పేపర్. థర్డ్ ఇయర్ వచ్చేసి వరిగడ్డితో వినాయకుడు చేయడం జరిగింది. ఫోర్త్ ఇయర్ వచ్చేసి వెదురు గంపలు చాటలు చుట్టూ ఉంటాయి, దాంతో చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి గోధుమలుకొని వినాయకుడు చేయడం జరిగింది. ఈసారి వచ్చేసి గోన సంచులతో చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త మెటీరియల్తో కొత్త వినాయకుడు చేయడం అనేది నా ముఖ్య ఉద్దేశం. ఇది చేయబట్టి 6 years అవుతుంది వినాయకుడు. ఈ ఇయర్ వచ్చేసి ఇది వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. అది వాటర్ కలర్స్ ఎందుకు యూజ్ చేయడం జరిగింది అంటే శివుని ఆకారం ఏదైతే ఉంటుందో ఆ కలర్ వల్లనే శివుని టైప్ ఉంది అని చెప్పాలన్న ముఖ్య ఉద్దేశం.